సో అగ్రికల్చరల్ ఇన్కమ్ సెక్షన్ 2(1)A గురించి మాట్లాడుకుంటున్నామమ్మా మనం. సో అందులో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు అంటేనమ్మా, రెంట్ ఆర్ రెవెన్యూ. ఏంటంటమ్మా? రెంట్ ఆర్ రెవెన్యూ డెరైవ్డ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి అంటమ్మా? ల్యాండ్. రెంట్ ఆర్ రెవెన్యూ, రెంట్ ఆర్ రెవెన్యూ derived from land. ల్యాండ్ ఎక్కడ ఉండాలంటమ్మా? సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. అండ్ ఆ ల్యాండ్ ని దేనికి వాడాలంట? ఫర్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పసెస్. సార్ మనమే వాడాలా? మనమే అగ్రికల్చరల్ పర్పస్ కోసం ల్యాండ్ వాడాలా? అవసరం లేదు. అక్కడ ఏమంటున్నాడమ్మా? రెంట్ అంటున్నాడు. అంటే ఇఫ్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్, నువ్వు కౌలుకి లేదా లీజ్ కి ఇచ్చినట్లయితే దాని నుంచి నువ్వు ఏం జనరేట్ చేస్తున్నావమ్మా? రెంట్ జనరేట్ చేస్తున్నట్లయితే దెన్ ఏమంటున్నాడమ్మా? ఆ ల్యాండ్ నుంచి, ఆ ఇండియాలో ఉన్న ల్యాండ్ నుంచి అగ్రికల్చరల్ పర్పస్ కోసం యూజ్ చేసిన ల్యాండ్ నుంచి నువ్వు రెంట్ జనరేట్ చేసిన, రెవెన్యూ జనరేట్ చేసిన, రెండింటినీ కూడా ఏమంటున్నాడమ్మా? అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటున్నాడు. సార్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఎలా రావచ్చు సార్? మా అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది రెంట్ అనేది ఎలా రావచ్చు? ఎగ్జాంపుల్ కి ఇన్ క్యాష్ రావచ్చు, లేదా ఇన్ కైండ్ రావచ్చు. అవునా? ఎస్ ఆర్ నో? ఇన్ క్యాష్ అంటే డబ్బులు, అదే ఇన్ కైండ్ అంటే, మా రెంట్ ఇన్ కైండ్ అంటే ఏంటి? అంటే పంట పండింది మనకి బస్తాల రూపంలో ఇస్తారమ్మా. అవునా కదా? సో ఇప్పుడు టోటల్ గా ఒక 40 బస్తాలు పండితే ఒక 10 బస్తాలు ఆ రెంట్ కింద మనకి ఇస్తారమ్మా. వాటిని అమ్ముకుంటే మనకి డబ్బులు వస్తాయి. అవి మనం ఉపయోగించుకోవచ్చు, లేదా అమ్ముకొని డబ్బులు చేసుకోవచ్చు. అంతేనా? సో ఒక్కసారి ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక మనకి ఏమన్నాడమ్మా? ఎనీ rent or revenue derived from land which is situated in India and is used for agricultural purposes అని చెప్పేసి చెప్పాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. అంటే రెంట్ జనరేట్ చేసిన, రెవెన్యూ జనరేట్ చేసిన, మనమే పంట పండించి మనమే పంట అమ్ముకుంటున్నాం అంటాము. అమ్ముకోవడం ద్వారా మనకి రెవెన్యూ వస్తుంది కదా. మనమే కల్టివేషన్ చేస్తే మనకు వచ్చేది రెవెన్యూ, మనం లీజుకి ఇస్తే వచ్చేది రెంట్. రెండింటిని ఏమంటున్నాడు ఇక్కడ? అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. కానీ ల్యాండ్ మాత్రం దేనికి ఉపయోగపడి ఉండాలి? సో వాట్ ఈస్ అగ్రికల్చర్? వాట్ ఈస్ అగ్రికల్చర్? ఈజ్ ఫిష్ ఫార్మింగ్ ఈజ్ ఎన్ అగ్రికల్చర్? ఈజ్ ఫిష్ ఫార్మింగ్ ఈజ్ ఎన్ అగ్రికల్చర్? నో, ఇట్ ఈస్ నాట్ ఎన్ అగ్రికల్చర్. అంటే నేను చేపల చెరువులకి లీజుకి ఇచ్చానంటమ్మా. చేపల చెరువులకి లీజుకి ఇచ్చానంట. ఈజ్ ఇట్ అన్ అగ్రికల్చరల్? దాన్ని అగ్రికల్చరల్ అంటామా? దాని మీద వచ్చిన ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటావా? నేను చేపల చెరువులకి రెంట్కి ఇచ్చాను, చెరువులు చేసుకునే వాడికి, ఓకే, దాన్ని అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటారంట. రైట్. సార్ సపోజ్ నేను ఏం చేశానంటే పూలు ఉంటాయి కదమ్మా, పూల చెట్లు వేసానంట. ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చర్? ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చర్? ఇప్పుడు కడియం వెళ్తారు కదమ్మా, కడియం వెళ్ళినప్పుడు పూల మొక్కలు వేస్తారా? అక్కడంతా పంట అంతా ఏంటి? పూల మొక్కలే కదమ్మా. అవునా కదా? ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చర్? ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చర్? సో మనం AS 10 లో ఒకటి మాట్లాడుకున్నాం. ఏంటది? బయోలాజికల్ అసెట్స్. అంతేనా? బయోలాజికల్ అసెట్స్ లో మనకి ఏమనుకున్నామమ్మా? ఏదమ్మా? 12 months దాటి మనకి ప్రొడక్షన్ ఇస్తూ ఉంటే కనుక అసెట్స్ ఏమంటాం? AS 10 లో ప్లాంట్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లో తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుకున్నాం లేదా? ఈజ్ ఇట్ అన్ అగ్రికల్చర్ ఆర్ నాట్? కొబ్బరి చెట్లు పెంచానంట. ఆ కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి బొండాలు వస్తాయి కదమ్మా, వాటిని అమ్ముకుంటున్నాడంట.
ఓకే, ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చర్? ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చర్? అక్కడ నేను ఏం చేశానంటే కమర్షియల్ క్రాప్స్, ఇప్పుడు మనకి పూలు అవన్నీ అనుకున్నాం కదమ్మా, వాటిని ఏమంటారంటే కమర్షియల్ క్రాప్స్ అంటాము. ఆ కమర్షియల్ క్రాప్ వేసానంట. ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చర్? అంటే వరి పండిస్తేనే అగ్రికల్చరా, వరి పండించకపోతే అగ్రికల్చర్ కాదా అనేది నా క్వశ్చన్. ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మామిడికాయలు తెలుసు కదమ్మా, మామిడి చెట్టు నుంచి మామిడికాయలు కోసి అమ్ముతున్నానంట. ఓకే, మామిడి చెట్లు పెంచాను, దాని నుంచి మామిడికాయలు కోసి అమ్ముతున్నానంట. ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చర్? ఎస్ ఆర్ నో? సో మామిడి తోటలు నేను మీకు లీజుకి ఇచ్చానంట, దాని నుంచి మీరు నాకు రెంట్ ఇస్తున్నారంట. ఓకే, సో ఈజ్ ఇట్ అన్ అగ్రికల్చర్? ఎస్ ఆర్ నో? ఎస్, ఆల్ దీస్ ఆర్ అగ్రికల్చర్. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటమ్మా? అగ్రికల్చర్. చేపల చెరువులు వస్తాయా? అర్థమైందా? రైట్. అంటే అగ్రికల్చర్ పర్పస్ కోసం మనం దాన్ని ఆ ల్యాండ్ ని యూజ్ చేసి ఉండాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే రైట్ సార్. ఆ ల్యాండ్ అనేది ఇండియాలో ఉండాలి అన్నారు. అర్బన్ ఏరియాలో ఉండాలా, రూరల్ ఏరియాలో ఉండాలా? ఎక్కడైనా ఉండొచ్చా? ఇండియాలో ఉండాలంతే. ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చా? ఎస్ ఆర్ నో? ఎస్, ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. అర్బన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయినా, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయినా, మీరు దాని నుంచి జనరేట్ చేసే రెవెన్యూ కానీ రెంట్ కానీ రెండు కూడా ఏమవుతాయంటమ్మా? అగ్రికల్చర్ ఇన్కమ్ కిందే ట్రీట్ చేస్తా ఉంటాం. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? హైదరాబాద్ అనేది కార్పొరేషన్ కదమ్మా, మున్సిపల్ కార్పొరేషన్ కదా, మెట్రోపాలిటన్ సిటీ కదా. సో హైదరాబాద్ ఊళ్ళో నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంచి ఆ పొలం పండించుకుంటానంటమ్మా. ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? ఎస్, ఇట్ ఈస్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమవుతుందమ్మా? రైట్. అంటే అగ్రికల్చరల్ పర్పస్ అంటే అర్థమైంది. తర్వాత అగ్రికల్చర్ అంటే అర్థమైంది, ద ల్యాండ్ ఎక్కడ సిచ్యువేట్ అయి ఉండాలి. సపోజ్ ఆస్ట్రేలియాలో అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేశానంటమ్మా. ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఆర్ నాట్? మనం నార్మల్ గా మనం ఆస్ట్రేలియాలో పంటలు పండించామంట. ఇక్కడ వరి పంట వేసాం, అక్కడ కూడా గోధుమ పంట వేసాం సపోజ్. ఓకే, గోధుమలు వచ్చాయి, వాటిని అమ్మాం, అక్కడ వచ్చిన ఇన్కమ్ అది జనరల్ గా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారంట. ఎస్, దట్ ఈస్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్, బట్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ అండర్ ది 2(1)(a) ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. 2(1)(a) ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో అగ్రికల్చర్ ఇన్కమ్ అని చెప్పిన దాంట్లోకి కవర్ అవ్వదంట. బట్ ఇంకేమంటున్నాడమ్మా, అక్కడ జనరేట్ చేసిన ఇన్కమ్ కూడా అగ్రికల్చరల్ ఇన్కమ్. అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్ సార్. ఇప్పుడు అక్కడ మనం సేమ్ యాక్టివిటీ ఇండియాలో చేస్తే అగ్రికల్చర్ అన్నారు, ఆస్ట్రేలియాలో చేస్తే నాట్ అన్ అగ్రికల్చర్ అని చెప్పేసి అన్నారు. ఆస్ట్రేలియా చేస్తే అగ్రికల్చర్ అన్నారమ్మా, నాట్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అని అన్నారు. అది ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుందా? ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుందా? ఎస్ ఆర్ నో? మీకు తెలియదు. ఓకే, నో అని డైరెక్ట్ చెప్పకూడదు, అంతే కదా. సో మీరు నో అన్నారు అనుకో, లాక్ చేసేస్తాను, అవునా కదా. సో మీ చేత ట్యాక్సిబుల్ అని అనిపించేస్తాను. క్లియర్? సో కాబట్టి వాట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఉన్నదో లేదో మాకు తెలియదు అనేది బెస్ట్ ఆన్సర్ అన్నమాట. అంతేనా? రైట్, వెరీ గుడ్. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే అదే ఇన్కమ్ ని ఇండియాలో అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా? ఇట్ ఈస్ నాట్ ఏ అగ్రికల్చరల్ ఇన్కమ్. సార్ ఇక్కడ 10 ఎకరాలు ఉన్నాయి, అక్కడ 10 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ పంట పండించాను, అక్కడ పంట పండించాను, దీన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నారు, దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటలేదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది ఫస్ట్ ఏ అమ్మ, ఇదేంటిది? ఏ. నెక్స్ట్ బి. బిని ఒక 3 ఆస్పెక్ట్స్ లోకి డివైడ్ చేస్తాను. ఓకే, ఎనీ ఇన్కమ్ derived from such land by agriculture
జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కల్టివేషన్ ద్వారా వచ్చిన ఇన్కమే కాదు. ఆ అక్కడ ల్యాండ్ మీద ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ ఎ ల్యాండ్ బై అగ్రికల్చర్, అంటే అగ్రికల్చర్ ద్వారా మీరు దాని మీద ఏ ఇన్కమ్ సంపాదించినా సరే దాన్ని ఏమన్నాడంటమ్మా, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాడంట. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు వరి పంట వేస్తారు కదమ్మా, తర్వాత ఆ పంటని తీసేసిన తర్వాత గడ్డేసావమ్మా. ఓకే, సో లేకపోతే దాని బై ప్రోడక్ట్ ఏదో అంటే సారవంతమైన మట్టిని కానీ లేకపోతే ఆ మొక్కను కానీ మనం విడిగా అమ్మేమంట. ఇక్కడ ధాన్యాన్ని పండించి ధాన్యమే కాకుండా మనం ఆ మొక్కలు కూడా అమ్ముతున్నామంట పశువులకి దానా కింద. ఓకే, ఈజ్ ఇట్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్? ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ ది అగ్రికల్చర్. అప్పుడు అది మనకి బై ప్రోడక్ట్ కింద వస్తుందా, మెయిన్ ప్రోడక్ట్? అది బై ప్రోడక్ట్. దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ని కూడా అగ్రికల్చర్ యాక్టివిటీ వల్ల వచ్చిన ఇన్కమ్, ఏ ఇన్కమ్ అయినా సరే దాన్ని ఏమంటున్నాడమ్మా, అగ్రికల్చరల్ ఇన్కమ్. ఎనీ ఇన్కమ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై అగ్రికల్చరల్ యాక్టివిటీ. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా, ప్రాసెస్ ఎంప్లాయిడ్ టు రెండర్ produce fit for the market. Not only the activity of agriculture లే కాదు, మనం ఆ ప్రాసెస్ రెండర్ చేస్తాం కదమ్మా, ఆ ప్రాసెస్ రెండర్ చేసిన దాన్ని కూడా ఏమంటున్నాడమ్మా, అగ్రికల్చరల్ అని అంటున్నాడమ్మా. అంటే సార్ పంట పండింది, ఓకే, కోత కోసేసాం, కోత కోసిన తర్వాత అది అగ్రికల్చర్ ఇన్కమ్, అక్కడ వరకైనా అగ్రికల్చర్ ఇన్కమ్. తర్వాత ఏం చేయాలి, దాన్ని ఫస్ట్ సాలబుల్ ప్రోడక్ట్ అంటే దాన్ని ఏమంటారంటే, మొక్కజొన్న ఉందనుకోమ్మా, మొక్కజొన్న కంకెలు అంటారు. డైరెక్ట్ గా మొక్కజొన్నని ఒక చెట్టు కింద కొట్టేస్తారు. ఓకే, ఆ చెట్టు కింద కొట్టేస్తే ఆ మొక్కజొన్న కంకెల్ని మనం అగ్రికల్చర్ అంటే డైరెక్ట్ గా అమ్మగలిగింది ఏంటమ్మా, మొక్కజొన్న. అంటే మొక్కలతో పాటు అమ్మగలమా, లేకపోతే ధాన్యం ఉంది, వరి పైరు ఉంది, వరి పైరు కట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా అమ్మగలమా? దాని తర్వాత ఇంకా ప్రాసెస్ రన్ చేస్తేనే కదమ్మా అమ్మగలం. ఆ ప్రాసెస్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా అనరా అని అడుగుతున్నాడు. ఆ ప్రాసెస్ మీద వచ్చే ఇన్కమ్ ని సపోజ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా? ఇప్పుడు ధాన్యం అమ్ముతున్నాం అమ్మా, ధాన్యం అమ్మితే అందులో ఈ కాస్ట్లన్నీ ఇంక్లూడ్ చేస్తారా చేయరా? పంట పండినప్పటి దగ్గర నుంచి తర్వాత ప్రాసెస్ రెండర్ చేసేదానికి అయిన ఖర్చులు కూడా మీరు ఏం చేస్తారు, కలిపే కాస్ట్ ప్లస్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని చెప్పేసి అని. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా అనరా అని చెప్పేసానంటే, ఓన్లీ మొక్కలు పెంచేంత వరకే అగ్రికల్చర్ ఇన్కమ్ అన్నారు అనుకోమ్మా, అక్కడ ఏమవుతుంది, ఈ ప్రాసెస్ అంతటినీ చేసిన దానికి మనం చార్జ్ చేసే దాన్ని ఏమంటారు, బిజినెస్ ఇన్కమ్ అనాలి. అంటే అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలి. అవునా? కానీ ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఇప్పుడు సపోజ్ మీరు పంట పండించడానికి ఒక ఎకరంలో పంట వేసి అంటే విత్తనాలు వేసి మొక్కలు పెరగడానికి అంటే ధాన్యం మొక్కలు పెరగడానికి మీకు ఒక 10,000 ఖర్చు అయిందమ్మా. ఓకే, సో తర్వాత దాన్ని ఆ ప్రాసెస్ రెండర్ చేయడానికి, దాన్ని ప్రాసెస్ రెండర్ చేసి ధాన్యం బయటకు తీసి బస్తాల్లోకి కట్టి, ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ అంటే ఏంటమ్మా, ధాన్యం. ఓకే, సో ధాన్యం తీసుకురావడానికి, ధాన్యం స్టేజ్ వరకు తీసుకురావడానికి మీకు అయిన ఖర్చు 30,000 అంట ఎకరానికి. సో మీకు పంట పండించడానికి కాస్ట్ ఎంత అయింది, 10,000. ఈ ప్రాసెస్ రెండర్ చేయడానికి ఎంత కాస్ట్ అయింది, 30,000. మీరు అమ్మిందంతా అంటే సపోజ్ ఒక 1,00,000 రూపాయలకి అమ్మారు అనుకోమ్మా, 1,00,000 రూపాయలకి అమ్మారు అనుకోమ్మా, ప్రాఫిట్ ఎంత 60,000. అంతేనా? ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఓన్లీ పంట పండేంత వరకునా, ఆ ప్రోడక్ట్ అమ్మేంత వరకునా? అమ్మేంత వరకు ఉన్న ప్రాసెస్ ను కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అనలేదు అనుకోమ్మా, ఏం చేయాల్సి వస్తుంది మనం? ఇక్కడ 10,000 ఖర్చు అయింది కదమ్మా, దీనికి వేరే, ఇప్పుడు 1,00,000లో దీనికి వేరే కాస్ట్, దీనికి వేరే ప్రైస్ ఫిక్స్ చేయాల్సిన అవసరం వస్తుందా రాదా? ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా? ఒకవేళ అప్పుడు మొక్కలు పెరిగేంత వరకు ఉన్న వాల్యూనే మనం ఏం చేయాలి, అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి. ఈ అదర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదర్ ప్రాసెస్ దేని కింద ట్రీట్ చేయాలి, అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి. అవునా కదమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?
మీరు చార్జ్ చేసిన ప్రైస్ లో రెండింటికి కాస్ట్ ఉందా? రెండింటికి ప్రాఫిట్ ఉందా? ఉందా లేదా? మరి ఉన్నప్పుడు దేన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకోవాలి, దేన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకోకూడదు అనే దాంట్లో ఏమంటున్నాడంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు కూడా మీకు అయిన కాస్ట్లన్నీ కూడా అంత ప్రాసెస్ ని కూడా ఏమంటున్నాడమ్మా? అగ్రికల్చరల్ ఇన్కమ్. ఏమంటున్నాడు? అగ్రికల్చరల్ ఇన్కమ్. వాట్ ఈస్ యువర్ గ్రాస్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈస్ 1 lakh బై సెల్లింగ్ ఆఫ్ ది ప్యాడీ. ప్యాడీ కదా అంటారు ధాన్యాన్ని. సో నెక్స్ట్ నెట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎంత? అందులో నాకు 40,000 ఖర్చులేని నెట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎంత అవుద్దమ్మా? 60,000 is your net agricultural income. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇప్పుడు అంటే తర్వాత సార్ ధాన్యాన్ని తీసుకెళ్లి నాకు ఏముందంటే ఒక రైస్ మిల్ పెట్టానమ్మా నేనే. ఓకే, సో రైస్ మిల్ ఇప్పుడు ధాన్యం అమ్మినోడికి ఎక్కువ రేటా, బియ్యం ఎక్కువ రేట్ అమ్మా? ధాన్యానికి బియ్యం కేజీ ఎంత కొంటున్నారు? సపోజ్ నార్మల్ బియ్యం ఒక 50 రూపాయలు కొంటున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ కి. ఓకే, సో ఒక 1000 kgs రైస్ ఎంత కొంటారమ్మా? 50,000 కదా. కానీ 1000 kgs ఇప్పుడు మనకి ఒక టన్ను మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 12,000 13,000 కూడా రాదంట. ఎవరికి? రైతుకి 10,000 12,000 కూడా మనకి గిట్టుబాటు ధర రాదంట. అర్థమైందా? అందుకోసం చెప్పేసి నేను ఒక మెగా రైతుని, ఏంటంటే ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న రైతుని అంటున్నాను. సో నేను ఒకటికి ఇక్కడ తక్కువ కమ్ముకోవడం ఏంటి? 1000 అంటే మొత్తం కలిపి అంటే 1000 కేజీలు కలిపి నేను 10,000కి 12,000కి అమ్ముకోవడం ఏంటి? నేనే గనక రైస్ ప్రాసెస్ చేశాను అనుకోమ్మా, రైస్ కింద ప్రాసెస్ చేశాను అనుకో, కేజీ ఎంతకు అమ్ముకోవచ్చు? నేను బియ్యం 50 రూపీస్కి అమ్ముకోవచ్చు. అంటే నాకు 12,000 వచ్చే చోట ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. అవునా? లేదా 10,000 వచ్చే చోట 50,000 వస్తుంది. 40,000 నాకు ఏమవుతుందమ్మా? ప్రాఫిట్ అడిషనల్ గా వస్తుంది. వస్తుందా రాదా? ఎస్ సార్ నో? సో అయితే కొంత ఖర్చులు అవుతాయి కరెక్టే, కానీ నాకు ఎంత ఇన్కమ్ వస్తుందని చెప్పేసి నేనే ఒక రైస్ మిల్ పెట్టేసానంట. నేనే రైతుని, నేనే రైస్ మిల్ పెట్టాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ధాన్యాన్ని తీసుకెళ్లి రైస్ కింద తయారు చేసి రైస్ కింద అమ్ముకుంటున్నాను. ఈ ప్రాసెస్ మొత్తాన్ని చెప్పండి. ఇప్పుడు నేను రైస్ అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయా, లేకపోతే ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయా? రైస్ అమ్ముకుంటేనే కదా డబ్బులు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఇది అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా అనరా? ధాన్యం వరకునే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా, లేకపోతే బియ్యాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా? ఎందుకు? ద ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అని ఎక్కడని చెప్పాడా? ప్యాడీ అనేది ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అనమ్మా. ఐ అగ్రీ, నేను చెప్పిందే కాదు. ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఎంప్లాయిడ్ టు రెండర్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ ద మార్కెట్ అని అన్నాడు. ఓకేనా? మరి బియ్యం ఫిట్ ఫర్ ద మార్కెట్ కదా? ద ప్రాసెస్ ఎంప్లాయిడ్ కదా? నేను అడిషనల్ ప్రాసెస్ ఎంప్లాయ్ చేసానా చేయలేదా? ఎస్ ఆర్ నో? మరి అలాంటప్పుడు బియ్యము మార్కెటబుల్ ప్రోడక్టే, ధాన్యము మార్కెటబుల్ ప్రోడక్టే. అవునా కదా? నేను బియ్యాన్ని అమ్ముకుని డబ్బులు తెచ్చుకుని దాన్ని అంతటిని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నాను. వై కాంట్ యూ అగ్రీ? వాట్ ఈస్ ద ఇంటర్ప్రిటేషన్ బిహైండ్ దిస్ పాయింట్? ద ప్రాసెస్ ఎంప్లాయిడ్ టు రెండర్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ ద మార్కెట్. నేను అది కూడా ప్రాసెసే కదమ్మా. ధాన్యాన్ని రైస్ కింద మార్చడం కూడా ప్రాసెసే కదా. ఆ ప్రాసెస్ కూడా నేను ఎంప్లాయ్ చేసినా చేయలేదా? ఎస్ ఆర్ నో? మరి ఆ ప్రాసెస్ నేను ఎంప్లాయ్ చేసినప్పుడు ఈజ్ దట్ ప్రాసెస్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ దిస్ సెకండ్ పాయింట్? బిలో సెకండ్ పాయింట్ లో కవర్ అయిందా? కవర్ అవ్వలేదా? కవర్ అవ్వలేదంట. ఎందుకు అంటే టు రెండర్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ ద మార్కెట్ అంటే అక్కడ మనం దాని అర్థం ఏంటంటే ఫస్ట్ మార్కెట్ లోకి వెళ్ళడం వరకు నువ్వు ఏదైతే ప్రాసెస్ ఎంప్లాయ్ చేసావో ఆ ప్రాసెస్ ని నేనేమంటున్నానమ్మా? అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటున్నాను. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సార్ మరి తర్వాత ధాన్యాన్ని బియ్యంలోకి తీసుకురావడం కూడా ప్రాసెసే కదా. ఆ ప్రాసెస్ ని విచ్ ఇస్ నాట్ కవర్డ్ అండర్ ఇక్కడ సెకండ్ పాయింట్ లో ప్రాసెస్ లో కవర్ అవ్వట్లేదండి. ఎందుకు అంటే కనుక టు రెండర్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ ద మార్కెట్ అంటే ఆల్రెడీ ఫస్ట్ ధాన్యం ఫిట్ ఫర్ ద మార్కెట్ అయిపోయింది కాబట్టి ఇది సెకండ్ ఫిట్ ఫర్ ద మార్కెట్ అమ్మా. అదే ప్రోడక్ట్ ని ఫర్దర్ ప్రాసెస్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది?
సెకండ్ ఫిట్ ఫర్ ద మార్కెట్. కానీ మనం ఏం కన్సిడర్ చేయాలి? ఆల్రెడీ ఫస్ట్ ఫిట్ ఫర్ ద మార్కెట్ ని కన్సిడర్ చేయాలి. అందుకోసమని మనం ఏమని రాసుకుంటాం దాన్ని అంతటిని? ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకును అని చెప్పేసాను. ఓకేనా? వరి పైరుగా అమ్మేయచ్చా? ఎవడైనా కొంటాడా? సో కోసేసి అమ్మేయచ్చా? ఎవడైనా కొంటాడా? సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్మేయచ్చా? మళ్ళీ దాన్ని ఏం చేయాలి అంటే దాంట్లోంచి కుప్పనూర్చడం అని చెప్పేసి అంటారమ్మా. అంటే అందులోంచి చెత్త చెదారం తీసేసి ధాన్యం కింద క్లియర్ ధాన్యం కింద చేస్తేనే గానీ ఎవడు కొండు. మరి ఈ ప్రాసెస్ అంతా కూడా వచ్చిన ప్రాసెస్ కూడా ఖర్చు అవుతుంది కదమ్మా. ఆ ఖర్చుతో కలిపే కదా మీరు సేల్ చేస్తారు. అలాంటప్పుడు వచ్చే ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా? ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైంది? అర్థం కలదు. రైట్. నాదొక మీకు అర్థమైతే కనుక నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఓకే? నేను ప్యాడీ కింద అమ్మట్లేదంట. నేనేం చేస్తున్నానంటమ్మా? రైస్ కింద అమ్ముతున్నానంట. నేనేం చేస్తున్నాను? రైస్ కింద అమ్ముతున్నానంట. రైస్ కింద ఎంతగా అమ్ముతున్నాను? టోటల్ గా నాకు ప్యాడీ కల్టివేషన్ కి ప్యాడీ రావడానికి, ప్యాడీ రూపంలోకి రావడానికి మరి రైస్ మిల్లోకి తీసుకెళ్ళినా ప్యాడీనే తీసుకెళ్ళాలి కదా. అంటే అక్కడ వరకు ఉన్న ప్రాసెస్ రెండర్ చేయాలా లేదా? ఎస్. సో నాకు ప్యాడీ కల్టివేషన్ కి అయిన కాస్ట్ ఎంత అంటే 10 crores అంటమ్మా. ఎంతైంది? 10 crores. ఈ రైస్ లోకి మార్చే ఈ ప్రాసెస్ ఉంది కదమ్మా, ఇది ప్రాసెస్ అనేది కూడాని. సో ఈ ప్రాసెస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనొచ్చా? అన్నాడు. సో ఈ ప్రాసెస్ ని రెండర్ చేయడానికి నాకు అయిన ఖర్చు ఎంత అంటమ్మా? 40 crores అంట. ఓకే, నాకు సేల్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చిందో తెలుసా? రైస్ సేల్ చేస్తే 100 crores వచ్చిందంట. ఎంత వచ్చింది? 100 crores. ఇప్పుడు ఇందులో మీరు చెప్తున్న దాని ప్రకారం ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ ప్యాడీ కాబట్టి ఇందులో ఏ ఇన్కమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి? ఇక్కడ వరకు అగ్రికల్చరల్ ఇన్కమ్, అవునా? ఇదేంటిది? నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఎస్ ఆర్ నో? నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. ఎంత అగ్రికల్చర్ ఇన్కమ్, ఎంత నాన్ అగ్రికల్చర్? 10 crores అంటే ఖర్చు అయినంత వరకే తీసుకుంటామమ్మా ఇన్కమ్ కింద. అంటే అగ్రికల్చర్ లో ప్రాఫిట్స్ ఉండవా? మరి నువ్వు ఖర్చు వరకే తీసుకుంటున్నా? నీకు ఖర్చు చెప్పానా, నేను ప్రాఫిట్ చెప్పానా? కాస్ట్ చెప్పాను కదా. నేను టోటల్ గా రైస్ అమ్మితే 100 కోట్లు వచ్చింది. ఈ 100 కోట్లలో నాకు టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది చెప్పండి పోనీ. 100 crores లో ఇక్కడేమో 40 + 10 అంటే ఎంత? 50 crores. ఇదేంటిది? కాస్ట్. తీసేస్తే 50 crores ఏంటి? ప్రాఫిట్. ఈ 50 crores మీద ట్యాక్స్ కట్టను అని అన్నారు అనుకోమ్మా, మీద ఇదంతా అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం సార్ మేము, దాని మీద ట్యాక్స్ కట్టవు సార్, ఎందుకంటే విడదీయలేకపోతున్నాం. సపరేట్ చేయగలమా? అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి సపరేట్ చేయలేక మేము ట్యాక్స్ కట్టం సార్ అని చెప్పేసి ఇదంతా అగ్రికల్చర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం. ఇందులో పార్ట్ ఆఫ్ ది అమౌంట్ అగ్రికల్చర్ ఉంది కాబట్టి ఎంటైర్ అమౌంట్ ని అగ్రికల్చర్ కింద ట్రీట్ చేస్తామని ఎస్ఎస్సి కింద నేను అంటానమ్మా. ఓకే, మీరు అసెసింగ్ ఆఫీసర్ అయితే ఏమంటారమ్మా? మీరు అసెసింగ్ ఆఫీసర్ అంటే ఏమంటారు? అందులో బిజినెస్ అంటే నాన్ అగ్రికల్చర్ కూడా ఉంది కదా యాక్టివిటీ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అనేది ఉంది కదా, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ బిజినెస్ అని చెప్పేసి మీరేమంటారు? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టు టేక్, దాంతటిని కూడా బిజినెస్ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి ట్యాక్స్ చేస్తానని మీరు అంటారమ్మా. అంటారా అందరా? ఇద్దరు వాదనలో కరెక్టా కాదా? ఎస్ ఆర్ నో? మరి హౌ టు రిజాల్వ్ ఇట్? ఎలా రిజాల్వ్ చేయాలి ఏమ్మా? ప్యాడీని వీడి మిల్లు కాకుండా వేరే వాడికి అమ్మితే కనుక ఎంతైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ బేస్ చేసుకుని స్ప్లిట్ చేయాలని చెప్పేసి అని అంటాను. అంతేనా? ఇంకేమైనా ఆలోచనలు ఉన్నాయా? హౌ టు స్ప్లిట్ బిట్వీన్ అగ్రికల్చరల్ అండ్ నాన్ అగ్రికల్చరల్ ద ప్రాఫిట్ ఆఫ్ 50 crores. కొన్ని 10 crores అగ్రికల్చర్ కి కాస్ట్ తీసేసి మిగిలినంత బిజినెస్ ఇన్కమ్ అనేది ట్యాక్స్ కట్టేయాలా? కట్టేస్తారా మీరైతే? కట్టరు కదా. ఎస్ ఆర్ నో? మరి హౌ టు రిజాల్వ్ దిస్ ప్రాబ్లం అని చెప్పేసానంటే
తను చెప్పినట్టు ఎక్సలెంట్ గా చెప్పాడు. ఏంటంటమ్మా, ఇక్కడ ప్యాడీని కల్టివేట్ చేశాం కదా, ఈ ప్యాడీని మనకు కాకుండా వేరే వాడికి ఎవరికైనా సప్లై చేస్తే ఏ రోజైతే డేట్ ఆఫ్ సప్లై టు దేనికి రైస్ మిల్, ఈ రైస్ మిల్ కి ఏ రోజైతే మనం సప్లై చేసామో ఆ రోజున మార్కెట్ వాల్యూ తీసుకుంటారు. మార్కెట్ వాల్యూ అంటే ఏంటి, మనకు కాకుండా బయట ఎవరికైనా అమ్మితే ఎంత వాల్యూ చూస్తారమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎంత అని చెప్పేసానంటే సపోజ్ ఇక్కడ 15 కోట్లు అనుకోమ్మా, సపోజ్ ఇట్ ఈస్ 15 crores అనుకోండి. అప్పుడు గ్రాస్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఎంత తీసుకుంటారంటమ్మా, 15 crores. కాస్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రాసెస్ ఎంతమ్మా, 10 crores. తీసేస్తే 5 crores ఏంటి, నెట్ అగ్రికల్చరల్ ఇన్కమ్. సార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కి ఎలా వస్తుంది సార్ ఇక్కడ అంటే, ఇక్కడ ఏమన్నాడంటమ్మా 100 crores మైనస్ ఏంటిది మరి ప్యాడీ కాస్ట్ ఉన్నదా, కాస్ట్ ఆఫ్ ప్యాడీ ఎంత తీసుకోవాలి, కాస్ట్ ఆఫ్ ప్యాడీ మనదే అయినా సరే ఒక వాల్యూకి అనేది అరైవ్ అవుతున్నాం ఏంటమ్మా 15 crores అంతేనా, రైట్. తర్వాత మైనస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంతమ్మా 40 crores, తీసేస్తే 45 crores. దీన్ని ఏమంటామంట, బిజినెస్ ఇన్కమ్. ఈ 5 crores మీద అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ లెవీ చేసే అధికారం ఉందా, లేదు. ఈ 45 crores మీద ట్యాక్స్ లెవీ చేసే అధికారం ఉంటుంది. మరి ఏ ప్రాసెస్ వరకు మనకి అగ్రికల్చర్ అనేది అదే అగ్రికల్చర్ లో తీసుకుంటామో, ఏ ప్రాసెస్ అనేది అగ్రికల్చర్ లో తీసుకోమో అని చెప్పేసానంటే మనం సింపుల్ గా గుర్తు పెట్టుకోవడానికి ఏమంటున్నాం, ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు మీరు ఎంప్లాయ్ చేసిన ప్రాసెస్ అంతా కూడా ఏంటి, అగ్రికల్చరలే. దాని మీద వచ్చిన ఇన్కమ్ అగ్రికల్చరల్ ఇన్కమే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే టోటల్ గా వచ్చిన ప్రాఫిట్ లో 50 crores ఎలా బైఫర్కేట్ చేస్తాం, 5 crores అగ్రికల్చరల్ ఇన్కమ్, 45 crores నాన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? దీని గురించి ఇంకా మాట్లాడతాను కానీ తర్వాత మాట్లాడతాను. కానీ బేసిక్ గా థింగ్ అంటే అర్థమైంది కదమ్మా, ఎస్ ఆర్ నో? ఫర్దర్ ప్రాసెసింగ్ ని తీసుకుంటామా అంటే అంటే సెకండ్ మార్కెటబుల్ ప్రొడక్ట్, థర్డ్ మార్కెటబుల్ ప్రొడక్ట్ చూస్తామా, ఓన్లీ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వరకే చూస్తామా? ఇందులో ఉన్న సెకండ్ పాయింట్ ప్రాసెస్ ఎంప్లాయిడ్ టు రెండర్ ద ప్రొడ్యూస్ అని అన్నాడు కదమ్మా, అందులో ఇదేంటిది, దీన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి, ఇక్కడంతా ఇదంతా రాసుకోవాల్సిన అవసరం ఉందా, ఏమని రాస్తాం, ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ ఇది వచ్చేంత వరకు ఉన్న ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఏమంటాం అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పేసి అని అంటాం. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా సెకండ్ పాయింట్ అంతా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ప్రాసెస్ ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటే గుర్తుండిపోద్దా గుర్తుండదా, అది రాయగలమా రాయలేమా? ఒకవేళ ఇస్తే కనుక అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటంటే రాయమంటే ఎస్ ఆర్ నో? నెక్స్ట్, సేల్ ఆఫ్ such produce by ఎవరంటమ్మా, కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్. మా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని మనం ఏం చేస్తున్నామంట, అమ్మేస్తున్నాం. సార్ ఎవరు అమ్ముతారు సార్? ఇప్పుడు మనకి పంట పండిందంటే ఒక 100 బస్తాలు పంట పండిందంటే ఆ పంట అంతా ఇన్కమే కదా, కానీ చేతిలో డబ్బుల రూపంలో వస్తుందా? తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నాం, అమ్ముతున్నాం. సార్ అమ్మితే ట్రేడింగ్ అవుతుంది కదా, అమ్మితే ట్రేడింగ్ అవుతుంది కదా. ఈస్ దట్ యాక్టివిటీస్ కన్సిడర్డ్ యాజ్ ట్రేడింగ్ యాక్టివిటీ? ఈస్ దట్ యాక్టివిటీస్ కన్సిడర్డ్ యాజ్ ట్రేడింగ్ యాక్టివిటీ? మరి ట్రేడింగ్ యాక్టివిటీ అని ట్యాక్స్ వేయకూడదంటే ఏం చేయాలి? దాన్ని ట్రేడింగ్ యాక్టివిటీ అని ట్యాక్స్ వేయకూడదంటే ఏం చేయాలమ్మా? దాన్ని కూడా అగ్రికల్చర్ లోకి ఇంక్లూడ్ చేయాలి, అవసరం లేదా? అందుకోసమే కదా ఇంక్లూడ్ చేశాడు. మీరు పంట పండించారమ్మా, మీరు పంట పండించారు, మీ దగ్గర నుంచి నేను కొని నేను మార్కెట్ లో అమ్ముకున్నాను, నాకు వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్మా. ధాన్యాన్ని నేను కొని ధాన్యం కింద రైస్ మిల్కి అమ్ముకున్నానంట, నన్ను ఎవరంటారమ్మా, నన్ను ఏమంటారు, దళారి. దళారి వ్యవస్థ.
రైతుల దగ్గర నుంచి కొనేస్తారు వీళ్ళ పని ఏంటంటే క్యాష్ పట్టుకొని ఉంటారు. కరెక్ట్ గా పంట వచ్చే టైంకి ఫుల్ క్యాష్ తో ఉంటారన్నమాట. రైతులు రావడం, వాళ్ళు క్యాష్ తక్కువ ఇచ్చేయడం, వీళ్ళ దగ్గర నుంచి కొనేసుకోవడం. వీళ్ళు మార్కెట్ యార్డ్స్ కి తీసుకెళ్లిపోయి ఎక్కువ అమ్మేసుకోవడం. వీళ్ళకి వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా లేదా? వీడు చేసిన దాన్ని ఏమనాలి? ట్రేడింగ్ అనాలి. మరి అదే రైతు అమ్ముకుంటే దాని కూడా ట్రేడింగ్ అనే అంటారు కదా. సేల్ అంటే ట్రేడింగే కదా, ట్రేడా కాదా? మరి ఏ ట్రేడ్ ని ట్యాక్స్ చేయాలి, ఏ ట్రేడ్ ని ట్యాక్స్ చేయకూడదు? ఎవరు సేల్ చేస్తే? ట్రేడర్ సేల్ చేస్తే బిజినెస్ కింద తీసుకోవాలి. మరి అదే రైతు అమ్మితే మరి అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అగ్రికల్చర్ ఇన్కమ్ డెఫినేషన్ లో ఉండాలా లేదా? ఎస్ ఆర్ నో? ఎందుకు ఇంక్లూడ్ చేశారు అర్థమవుతుందా? ట్రేడింగ్ అని చెప్పేసి నార్మల్ గా ఇది తీసుకెళ్లి అమ్ముకుంటున్నాడు అనుకో, మా రైతు అమ్ముకుంటున్నాడు అనుకో, నువ్వు ట్రేడింగ్ చేసావని చెప్పేసి ట్యాక్స్ చేసే అవకాశం ఉందా లేదా? అలా ఉండకూడదంటే ఫస్ట్ ఆ యాక్టివిటీని కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ డెఫినేషన్ లోకి యాడ్ చేయాలా లేదా? అందుకోసం చెప్పేసి యాడ్ చేశారంట. ఏమని? ఎవరెవరు అమ్ముకుంటే? కల్టివేటర్ అంటే రైతు, రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ అంటే నేను ఎవరమ్మా? ఓనర్. మీరెవరు? టెనెంట్స్. మీ దగ్గర నుంచి నాకు కౌలు అమౌంట్ ఎలా వచ్చిందంటే బస్తాల రూపంలో వచ్చిందంట. ఆ బస్తాలు తీసుకెళ్ళి నేను అమ్ముకున్నానంట. ఏం చేసుకున్నాను? ఆ బస్తాలు తీసుకెళ్ళి నేను అమ్ముకున్నానంట. ఓకే, ఇప్పుడు నేను అమ్ముకున్నా సరే ఇది ట్రేడింగ్ లోకి వస్తుందా? రాదు కదమ్మా. సో దాన్ని కూడా ఏమంటారంట? అగ్రికల్చర్. అందుకోసమే సేల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బై ఎవరెవరు ఎగ్జామ్టెడ్? కల్టివేటర్ ఆ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్. వీళ్ళిద్దరూ కాకుండా ఎవడమ్మన్నా సరే ట్రేడింగ్. అంతేనా? ఎస్ ఆర్ నో? మరి వాళ్ళిద్దరు అమ్మిందే అగ్రికల్చర్ ఇన్కమ్ అవ్వాలంటే వాళ్ళిద్దరు అమ్మిందే అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందనే పాయింట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? క్లియర్? ఎందుకు ప్రాసెస్ మనీ రాసినప్పుడు ఫస్ట్ మార్కెటబుల్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు యాడ్ చేశారో అర్థమైందా? అర్థమైందా? తర్వాత ఇక్కడ సేల్ అనే పాయింట్ ఎందుకు రాశారు అర్థమైందా? బి అనే పాయింట్ లో ఈ 3 పాయింట్లని కలిపిన పాయింట్ బి అనే పాయింట్. ఎనీ ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్, ఈవెన్ దో అగ్రికల్చర్ ప్రాసెస్ నుంచి వచ్చిన ఏ ఇన్కమ్ అన్నా సరే ఏమవుతుందంటమ్మా? అగ్రికల్చర్ ఇన్కమే. తర్వాత ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వరకు మీరు ఎంప్లాయ్ చేసిన ప్రాసెస్ అంతా కూడా అగ్రికల్చర్ ఇన్కమే. తర్వాత ఆ సేల్ ఆఫ్ ప్రొడ్యూస్ బై కల్టివేటర్ ఆ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ అనేది ఎవరైతే అది చేసినా సరే అగ్రికల్చర్. అర్థమైందా? నేను క్వశ్చన్ అడగచ్చా? ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు ఎంప్లాయ్ చేసిన ప్రాసెస్ అంతా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నారు కదా. ఎస్ ఆర్ నో? రైట్. మీరు పంట కోసేశారు, కోసిన తర్వాత ఆ కోసిన దాని నుంచి ధాన్యం వేరు చేస్తారు కదమ్మా. ఆ వేరు చేసే మెషిన్ నా దగ్గర ఉందంట. ఆ మెషిన్ నా దగ్గర ఉందంట. జనరల్ గా ఏం చేస్తారంటే ఏం చేయడం అంటారమ్మా సార్, దాన్ని ఎలాగంటే ఒక పండగేసి బాగుతుంటారు, బాగుతుంటే దాని మొక్కకి ధాన్యం వేరుగా వెళ్తాను. ఇదంతా ప్రాసెస్ లేకుండా నా దగ్గరికి తీసుకొచ్చారంట. అది నేను చేసి ఇచ్చానంట మీకు. అది చేసి ఇవ్వడానికి ఒక 1000 బస్తాలకి 25,000 రూపాయలు నేను తీసుకున్నానంట. ఓకేనా? ఇప్పుడు నాకు అది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా? ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు నేను ఎంప్లాయ్ చేసిన ప్రాసెస్ అంతటినీ కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటున్నారు కదమ్మా. మరి నాకు అది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా అవదా? మిషన్ నేను రెండర్ చేస్తున్న సర్వీస్ ఏంటి? మిషన్ సర్వీస్. మిషన్ ని రెంట్కి ఇస్తున్నాను లేదా ఆ ప్రాసెస్ ని చేస్తున్నాను. ఇది నేనైనా కల్టివేషన్ చేశాను. మరి ఈ ప్రాసెస్ అనేది నాకు కవర్ అవుతుందా కవర్ అవుదా? కవర్ అవుతుందా కవర్ అవుదా? ఇట్ ఈస్ నాట్ కవర్డ్. అర్థమైందమ్మా? ప్రాసెస్ అన్నారు కదా అని ప్రాసెస్ ఎవరు చేసినా ఎగ్జామ్షన్ ఇస్తారు. అక్కడ అగ్రికల్చర్ ఇన్కమ్ లోకి తీసుకుంటారా? ఎవరు చేయాలి? కల్టివేటరే చేయాలి. సపోజ్ మీరు రైతు, మీరే ఆ మిషన్ కొనేశారు, అప్పుడు అది మీకు అగ్రికల్చర్. ఆ ప్రాసెస్ కూడా అగ్రికల్చర్ లోకి వస్తుంది. అర్థమైందా? మీరు ఆ కాస్ట్ ను కూడా కలిపే కదా అమ్ముతారమ్మా, అవునా కదా? మరి దానికి ఆ ప్రాసెస్ కి డబ్బుల్ని సెపరేట్ చేస్తే దాన్ని ట్యాక్స్ చేయాలా అవసరం లేదా? కల్టివేటర్ చేస్తే అమ్మ యాక్టివిటీ వైజ్ గా మీకు కూడా కాస్ట్, దానికి యాక్టివిటీ వైజ్ గా ప్రాఫిట్ చూసుకుంటారా? ఆ యాక్టివిటీ వైజ్ గా ప్రాఫిట్ చూసుకున్నప్పుడు ధాన్యాన్ని బియ్యం కింద మార్చే ప్రాసెస్ కి నేను
బిజినెస్ అంటున్నప్పుడు వై కాంట్ ఇట్ బి అంటే కట్ చేసిన దాన్ని ధాన్యంలో తీసుకురావడానికి ప్రాసెస్ ని నేను ఎందుకు బిజినెస్ అనకూడదు? ఫస్ట్ మార్కెటబుల్ అయ్యే ప్రోడక్ట్ వచ్చేంత వరకు కూడా ఉన్న ప్రాసెస్ అంతటి కూడా అగ్రికల్చర్ అన్నాడు. కాబట్టి ఆ యాక్టివిటీ రైతే క్యారీ అవుట్ చేస్తే దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అగ్రికల్చరల్ ఇన్కమ్. అర్థమవుతుందా? సో అంటే మనకి ఎంత ఎలాబొరేట్ గా ఇస్తున్నారో చూడండి. మా డెఫినేషన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అని ఒక చిన్న ముక్క రాసేయచ్చు, కానీ ఎంత ఎలాబొరేట్ గా ఇస్తున్నారంటే రేపు పొద్దున్న ఎక్కడా కూడా ఎవరికి కూడా ట్యాక్స్ జరగకూడదు అని చెప్పేసరి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు కల్టివేట్ చేసేంత వరకే మాత్రమే, ఆ తర్వాత ఎంప్లాయ్ చేసే ప్రాసెస్ ని దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చర్ కింద తీసుకోము, దాన్ని ట్యాక్స్ చేసేస్తామని చెప్పేసి రేపు పొద్దున ఎవడైనా ఇంటర్ప్రిటేషన్ తీసుకురావచ్చా లేదా? తీసుకురాకుండా దాన్ని తీసుకొచ్చి ఏం చేశారమ్మా? అగ్రికల్చర్ ఇన్కమ్ డెఫినేషన్ లోకి యాడ్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మా డెఫినేషన్ అంటే అంత ఎలాబొరేట్ గా ఉంటుంది, మనం చదివేటప్పుడు కూడా అంత డీటెయిల్డ్ గా చదువుకోవాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇంటర్ప్రిటేషన్ అర్థమవుతుందమ్మా? మీరు యాక్ట్ ని బట్టి పట్టాలా నేర్చుకోవాలా? నేర్చుకోవడం అంటే ఏంటి, బట్టి పట్టడం అంటే ఏంటి? బట్టి పట్టారు అనుకోమ్మా అక్కడ ఉన్న పదాలు మాత్రమే వస్తాయి, కానీ నేర్చుకుంటున్నారు అనుకోమ్మా ఇంటర్ప్రిటేషన్ వస్తుంది. ఎందుకంటే మన లా అనేది నేను చదువుకున్నప్పుడు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇప్పుడు లేదు ఎగ్జాంపుల్ కి. ఓకే, సో ఇప్పుడు మీరు చదువుకుంటున్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీరు జాబ్ లోకి వచ్చేసరికి ఉండకపోవచ్చు. అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ఎవర్ చేంజింగ్ అమ్మా, ఇది ఎవర్ చేంజింగ్. ఎప్పుడు కూడా మీరు ఏం నేర్చుకోవాలంటే హౌ టు ఇంటర్ప్రెట్ ద లా, మనం ఎలా ఇంటర్ప్రెట్ చేస్తున్నాం అనేది చూడండి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అదే ప్రాసెస్ అనేది నేర్చుకోండి, కానీ బట్టి పడడం అనేది అనవసరం. బట్టి పడితే మార్కులు వస్తాయేమో, జీవితాల్లో ఫెయిల్ అయిపోతారు. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ సి. నిన్న బి వరకు చూసాం కదమ్మా, ఇప్పుడు మనం ఏం చూద్దాం? సి. ఓకే, ఎనీ ఇన్కమ్ derived from farm building. సార్ ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని ఏమంటున్నాడమ్మా? అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటాడంట. మా సి పాయింట్ ఏం చెప్తున్నాడు? ఫార్మ్ బిల్డింగ్. సార్ వాట్ ఈస్ ఫార్మ్ బిల్డింగ్? చూద్దాం. ఫార్మ్ బిల్డింగ్ అంటే ఏంటో చూద్దాం. మా ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చరల్ ఇన్కమ్ అనాలి అంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలంట. ఒక విషయం చెప్పండి, ఈ కండిషన్స్ దేనికి సంబంధించినవి? ఫార్మ్ బిల్డింగ్ కి సంబంధించినవి, అంతేనా? ఈ ఫార్మ్ బిల్డింగ్ కి సంబంధించిన ఇన్కమ్ ని అగ్రికల్చరల్ ఇన్కమ్ అనాలి అంటే ఈ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఈ కండిషన్స్ అన్ని దేనికి అప్లై చేయాలి? ఓన్లీ ఫార్మ్ బిల్డింగ్ కి అప్లై చేయాలి. దాని ముందు ఉన్న 2 పాయింట్స్ కి కూడా మనం అప్లై చేయకూడదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఈ కండిషన్స్ డిస్కషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత చివరాఖరికి వచ్చేసరికి మొత్తం మర్చిపోతారు. పైన ఉన్న 2 పాయింట్లు ఖచ్చితంగా మర్చిపోతారమ్మా. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అలాగే అలాంటివి చేయకూడదు. ఓకేనా? రైట్. సో ఫస్ట్ కండిషన్, ఏంటి? ద బిల్డింగ్ ఈజ్ ఆన్ ఆర్ ఇన్ ద ఇమిడియట్ విసినిటీ ఆఫ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్. ఎక్కడ ఉండాలంటమ్మా బిల్డింగ్? సార్ నాకు ల్యాండ్ వచ్చేసరికి తెలంగాణలో ఉంది సార్, వరంగల్లో. ఓకే, బిల్డింగ్ వచ్చేసరికి కాకినాడలో ఉంది సార్. ఓకే, ఈజ్ దిస్ కాల్డ్ ఎన్ ఫార్మ్ బిల్డింగ్? అదేంటది? అక్కడ ల్యాండ్ ఉంది కదా నాకు, ఆ ల్యాండ్ కి బిల్డింగ్ కి కలిపి ఫార్మ్ బిల్డింగ్ అనగలనా నేను? ఫార్మ్ బిల్డింగ్ అనాలి అంటే బిల్డింగ్ అక్కడ ఉండాలి. అక్కడ క్లియర్ గా చెప్పాడు, బిల్డింగ్ ఈజ్ ఇన్ ఆర్ ఆన్ ద ఇమ్మీడియట్ విసినిటీ పరిసరాలు అంటే చుట్టుపక్కల. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ది అగ్రికల్చరల్ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నాను. ఇమ్మీడియట్ విసినిటీ అంటే లోపల కానీ, అంటే ఫార్మ్ ల్యాండ్ లోపల ఉండాలా? ఫార్మ్ ల్యాండ్ బయట ఉండకూడదా? ఫార్మ్ బిల్డింగ్ ఉండొచ్చు, కానీ దాని చుట్టూ పరిసరాల్లోనే ఉండాలంట.
ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అయితే ఒక క్వశ్చన్, ఇది నా ఫామ్ ల్యాండ్, దీని పక్క నుంచి ఒక రోడ్డు పోతుంది. ఓకే, అంటే రోడ్ సైడ్ బిట్ అనమాట నాది. ఈ రోడ్డు తర్వాత ఒక బిల్డింగ్ ఉంది, అది నాదే. ఓకే, ఈజ్ దిస్ ఏ ఫామ్ బిల్డింగ్ ఆర్ నాట్? పొలం, రోడ్డు, రోడ్డు పక్కన బిల్డింగ్, ఈజ్ దిస్ ఏ ఫామ్ బిల్డింగ్ ఆర్ నాట్? అమ్మ, ఇన్ ఆర్ ఆన్ ఇమీడియట్ విసినిటీ అన్నాడు, అంటే ల్యాండ్ మీద కానీ ల్యాండ్ కానుకొని కానీ ఉండొచ్చా? కానీ చుట్టూ పరిసరాల్లోనే ఉండాలి. సరౌండింగ్స్ అంటే ఈ పొలం యొక్క సరౌండింగ్స్ లోనే ఆ బిల్డింగ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది, పొలం, రోడ్డు, తర్వాత బిల్డింగ్. ఈజ్ దిస్ ఏ ఫామ్ బిల్డింగ్ ఆర్ నాట్? అవుతుందా అవదా? అంటే మీరన్న ఇమ్మీడియట్ విసినిటీ అనే పదానికి డెఫినేషన్ అడుగుతాను నేను. ఇమ్మీడియట్ విసినిటీ లోకి వస్తుందా రాదా? సపోజ్ ఈ బిల్డింగ్ ల్యాండ్ ఉందనుకో, ల్యాండ్ కానుకొని కానీ ఇలా లోపలికి కానీ ఉంటే ఇన్ ఆర్ ఆన్ ఇమ్మీడియట్ విసినిటీ అంటే అగ్రీ అవుతాం, అంతేనా? ఈ రోడ్డు దాటిన తర్వాత ఉంది కాబట్టి సార్ దీని ఫామ్ బిల్డింగ్ అనొచ్చా అనకూడదా? ఎస్ ఆర్ నో? తెలీదా? రైట్. సో హియర్ ద ఇంటర్ప్రిటేషనల్ ప్రాబ్లమ్స్ అవి ఇవన్నీ కూడా. ఓకేనా? రైట్. ఒక కోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అయితే కనుక అంటే కనుక మా కేసులా చాలా చెప్పుకుంటాం అమ్మా. మీకేంటంటే కేసులా పేరు చెప్పనంతే, కానీ అవన్నీ కూడా కేసు లాస్ లో ఫ్యాక్ట్స్ చాలా చెప్తుంటాను మీకు. నేను చెప్పే ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్స్ అన్ని కూడా ఎక్కడో అక్కడ ఏదో ఒక కేసులలోంచి వస్తాయమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దీన్ని ఏమన్నాడంటే ఒక కోర్టు జడ్జిమెంట్ లో ఒక ఏమన్నాడు అంటే ఒక అసెసింగ్ ఆఫీసర్ ఏమో దీన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ కాదు, ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఇస్ అదర్ ఇన్కమ్ అని చెప్పాడు. బట్ కోర్ట్ రూలింగ్ ఏమిచ్చిందంటే కనుక ఇట్ ఈస్ ఫార్మ్ బిల్డింగ్ అన్నది. ఏమన్నది? ఫార్మ్ బిల్డింగ్ అని చెప్పేసి చెప్పారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అంతేగాని వరంగల్లోని ల్యాండ్ నుండి కాకినాడలో బిల్డింగ్ ఉంటే రెండింటిని ఫార్మ్ బిల్డింగ్ అంటామా? అనొచ్చా అనకూడదా? నెక్స్ట్, it is occupied by cultivator or receiver of rent or revenue. అంటే ఎవరు ఆక్యుపై చేసి ఉండాలంట బిల్డింగ్ ని? కల్టివేటర్. సార్ నేను ఫామ్ బిల్డింగే సార్, కానీ నేను ఎవడికో రెంట్కి ఇచ్చాను. అప్పుడు దాని నుంచి వచ్చిన బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా? ఎస్ ఆర్ నో? నా పొలంలోనే ఉంది బిల్డింగ్, బట్ బయటోడికి నేను రెంట్కి ఇచ్చాను, దెన్ దట్ ఈస్ నాట్ ఏ ఫామ్ బిల్డింగ్. కానీ ఎవరికి రెంట్ ఇచ్చి ఉండాలంట? ఎవరు యూజ్ చేస్తూ ఉండాలంట? కల్టివేటర్ అంటే పొలం చేసే రైతు. నేనే పొలం పండిస్తున్నాను అనుకోమ్మా నేను, లేదా నేను కౌలుకి ఇచ్చాను అనుకోమ్మా కౌలు రైతు, ఆ పొలం కౌలు చేసే అతను కల్టివేటర్. ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్, నేను కూడా ఉండొచ్చు. వేరేవాడు ఎవడో కౌలు చేస్తున్నాడు, నేను ఏం చేస్తున్నానమ్మా అక్కడ ఉంటున్నానంట, ఓనర్ గా నేను ఉంటున్నానంట. ఉండొచ్చా? నేను ఉన్నప్పుడు కానీ, నా కౌలు రైతు ఉన్నప్పుడు కానీ, కల్టివేటర్ కానీ, లేకపోతే రిసీవర్ ఆఫ్ రెంట్ ఇన్ కైండ్ కానీ, రిసీవర్ ఆఫ్ రెంట్ కానీ ఉండొచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఆక్యుపై చేయొచ్చా లేదా? ఎస్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ డ్వెల్లింగ్ హౌస్ ఆర్ స్టోర్ హౌస్ ఆర్ అవుట్ హౌస్. ఎలా ఉపయోగించాలంటమ్మా డ్వెల్లింగ్ హౌస్ అంటే? వాట్ ఈస్ డ్వెల్లింగ్? తెలీదా? తెలుసా? సో సరదాగా ఇంటర్ప్రిట్ చేద్దామని చెప్పేసి డ్వెల్ ఉంది కదా అని చెప్పేసి నువ్వు అనకండి. ఓకే, ఏమంటారు దీన్ని? డ్వెల్లింగ్ హౌస్ అంటే రెసిడెన్షియల్ పర్పస్. ఏంటమ్మా? రెసిడెన్షియల్ పర్పస్. దాన్ని దేనికి ఉపయోగించారంట? ఫార్మ్ బిల్డింగ్ ని రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఉపయోగించవచ్చు, స్టోర్ హౌస్ కింద ఉపయోగించవచ్చు, లేదా అవుట్ హౌస్ కింద ఉపయోగించవచ్చు. కానీ ఎవరు ఉపయోగించాలి? కల్టివేటర్ ఆర్ రిసీవర్ ఆఫ్ రెంట్. ఓకే, కంటిన్ కైండ్ కదమ్మా రెంట్, రిసీవర్ ఆఫ్ రెంట్. తర్వాత అది ఎక్కడ ఉండాలి? ఆ బిల్డింగ్ ఇమ్మీడియట్ విసినిటీలో ఉండాలంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్, ద ల్యాండ్ ఈజ్ అసెస్డ్ టు ల్యాండ్ రెవెన్యూ ఇన్ ఇండియా ఆర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ రూరల్ ఏరియా. రైట్, వెరీ గుడ్. ఇది రెండు ముక్కలుగా చూడండి. ల్యాండ్ ఈజ్ అసెస్డ్ టు ల్యాండ్ రెవెన్యూ అంటాడమ్మా. ఓకే, అంటే నార్మల్ గా
రూరల్ ఏరియా అని చెప్పేసి అంటే ఏంటి డిఫరెంట్ చేసుకుందాం. తర్వాత ల్యాండ్ రెవెన్యూ గురించి మాట్లాడుకుందాం. ల్యాండ్ రెవెన్యూ గురించి మనం లాలో కాంట్రాక్ట్ యాక్ట్ లో లాలో ఒక చోట మాట్లాడుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ లో చెప్తాను. అంటే జనరల్ గా చాలా యాక్ట్స్ లో ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ గురించి ఒక పదం చెప్తారు. సో ఒకవేళ ల్యాండ్ రెవెన్యూ పే చేయకపోతే మనకి ఏం చేస్తారంటే ఉన్న పలంగా ప్రాపర్టీని అక్కడ ఉన్న చోట అమ్మేసి ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేసుకునే రైట్ అనేది ఉంటుంది. చాలా యాక్ట్స్ లో ఏం చేస్తారంటే సో అంటే ఎక్కడైనా ట్యాక్స్ కట్టాల్సింది కట్టకపోతే ఎలా చేస్తామని చెప్పేసానంటే యాజ్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ ల్యాండ్ రెవెన్యూ ద సేమ్ ప్రాసెస్ అప్లైడ్ హియర్ ఆల్సో అని చెప్పేసి రాస్తుంటారు. ఓకే, ల్యాండ్ రెవెన్యూ కనుక కలెక్ట్ చేయకపోతే మనం అదే పే చేయకపోతే ఏం చేస్తారు, ఉన్న పలంగా ల్యాండ్ అమ్మేసి తీసేసుకునే అధికారం వాళ్ళకు ఉంటుందంట. అలాంటి రైటే మనకి ప్రతి యాక్ట్ లోని ఇస్తాము అని చెప్పేసి రాస్తూ ఉంటారు లా మేకర్స్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. ఈ ల్యాండ్ రెవెన్యూ ఎవరు లెవీ చేస్తారు అని చెప్పేసి అంటే రూరల్ ఏరియాస్ లో ఎవరమ్మా, రూరల్ ఏరియాస్ లో పంచాయతీస్ కుండే రైట్ అన్నది. ఏంటది? పంచాయతీస్ కుండే రైట్ అంట. ఓకే, ఇప్పుడు మనకి మున్సిపాలిటీస్ లో ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారా? ఇక్కడ బిల్డింగ్ ఉందంటే బిల్డింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలా? కొత్తగా ఖాళీగా వేకెంట్ ల్యాండ్స్ కనిపిస్తే ల్యాండ్స్ మీద ట్యాక్స్ వేస్తున్నారా? రీసెంట్ గా ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది కదమ్మా, ఖాళీ స్థలాల మీద కూడా ఏం చేస్తున్నారు, ట్యాక్స్ అనేది అసెస్ చేస్తారంట. ఓకే, అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్స్ రూరల్ ఏరియాస్ లో ఉంటే పంచాయతీస్ ఉండే పవర్ ఏంటంటే టు లెవీ ల్యాండ్ రెవెన్యూ. టు లెవీ ల్యాండ్ రెవెన్యూ. ఎవరు లెవీ చేస్తారు? ఇది పంచాయతీ. ఒకవేళ ల్యాండ్ రెవెన్యూకి అసెస్ అవుతుంది మీ ల్యాండ్ అనుకుంటే కనుక ఆటోమేటిక్ అది ఎక్కడ ఉన్నట్టమ్మా, రూరల్ ఏరియాలో ఉన్నట్టు. ఎక్కడ ఉన్నట్టు? రూరల్ ఏరియాలో ఉన్నట్టు. సార్ సపోజ్ మా పంచాయతీ చాలా మంచి అసలు ల్యాండ్ రెవెన్యూ లెవీ చేయట్లేదు అంటే లెవీ చేయకపోతే అక్కడ మనకి రూరల్ ఏరియాలో లేనట్ట? రూరల్ ఏరియాలో లేనట్ట కాదు కదమ్మా, ఉన్నట్టే కదా. రైట్ సార్, ఇక్కడ ల్యాండ్ ని రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని ఎప్పుడు అంటాము? రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అయితేనే ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ఏమవుతుందంటమ్మా, అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందంట. సార్ అర్బన్ ఏరియాలో ఉండే ల్యాండ్ పక్కన ఉండే ఫార్మ్ బిల్డింగ్ మీద వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుందా? యాజ్ పర్ ద కండిషన్ చూస్తే అర్బన్ ఏరియాలో ఉంటే కనుక దట్ ఈస్ నాట్ ఏ, ఆ ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనకూడదంట. అర్థమైందా? మా అర్బన్ ఏరియాలో ఉంటూ కల్టివేషన్ ద్వారా వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనొచ్చా? నో. కల్టివేషన్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ని అర్బన్ ఏరియాలో ఉంటే దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనొచ్చా అనడానికి లేదా? అనొచ్చు. కానీ ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనొచ్చా? అనకూడదంట. అర్థమైందా? ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలి అంటే అదేమై ఉండాలి, రూరల్ ఏరియాలో ఉండాలండి. క్లియర్? అర్థమైందా? మరి వాట్ ఈజ్ రూరల్ ఏరియా? రూరల్ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అని ఎప్పుడు అంటాము అంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి అని చెప్పేసానంటే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కు డెఫినేషన్ ఇచ్చాడంట. ఏం చేశాడు? రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ని డిఫైన్ చేశాడంట. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ మీన్స్ ఏమంటున్నాడు? మీన్స్ an agricultural land in India which is situated in any area which is comprised within the jurisdiction of the municipality or cantonment board and which has a population of less than 10,000. No population ఎంత ఉండాలంట? less than 10,000. అది మున్సిపాలిటీ ఆర్ కంటోన్మెంట్ బోర్డ్ ఏదైనా సరే, ఇది మున్సిపాలిటీ అనుకోమ్మా, మున్సిపాలిటీ విత్ ఇన్ మున్సిపాలిటీలోకి రావాలి అంటే కనుక పాపులేషన్ ఎంత ఉండాలమ్మా? ఎంతకంటే తక్కువ ఉండాలి? లెస్ దాన్ ఏ పాపులేషన్? మున్సిపాలిటీ యొక్క పాపులేషన్. మా మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ కాకినాడ మున్సిపాలిటీ అయినా, కాకినాడ మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది లెస్ దాన్ 10,000 ఉంటే కనుక అప్పుడు కాకినాడ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నిటిని ఏమనాలి? రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనాలంట. అర్థమైందా? కాకినాడ పాపులేషన్ ఎంత? కాకినాడ పాపులేషన్ ఎంత? 5 లక్షలు అన్న. ఎంత? 5 లక్షలు. 10,000 కంటే తక్కువ అంటే కాకినాడ మున్సిపల్ లిమిట్స్ లోపల కనుక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే అది రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుందా? ఏమవుతుంది? అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుందండి. ఇట్ ఈస్ నాట్ ఏ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్.
మరి అలాంటప్పుడు ఆ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కానప్పుడు ఆ ఫార్మ్ బిల్డింగ్ మీద వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటామా? కాకినాడ ఏరియాలో కవర్ అయిన అగ్రికల్చర్ ల్యాండ్ లో దాని పక్కన అదే ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనొచ్చా? అనకూడదంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఈవెన్ ద ఫస్ట్ 3 కండిషన్స్ హావ్ బీన్ సాటిస్ఫైడ్. అమ్మ 4 కండిషన్లు సాటిస్ఫై చేయాలా? ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే సరిపోద్దా? ఆల్ ద కండిషన్స్. ఏంటిది? ఆల్ ద కండిషన్స్. ఇక్కడ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్ అన్నాడు. అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి కానీ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ అన్నాడా? అదే ఇంటర్ప్రిటేషన్. సబ్జెక్ట్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది కండిషన్స్ అని అంటే ఆల్ ద కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అంతే కదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్, ఎనీ ఏరియా outside the distance specified here under measured aerially from the limits of such municipality or cantonment board అంటాడమ్మా. అంటే విత్ ఇన్ ఏరియాలో కవర్ అవ్వాలంటే 10,000 పాపులేషన్ కంటే తక్కువ. మరి మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి అవుట్ సైడ్ లిమిట్స్ చూస్తే, మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి అవుట్ సైడ్ లిమిట్స్ చూస్తే కనుక అప్పుడు చెప్తున్నాడు చూడండమ్మా, పాపులేషన్ 10,000 ఆర్ మోర్ అప్ టు 1 lakh. మన పాపులేషన్ అనేది మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ ఎంత ఉండాలంటమ్మా? 10,000 కంటే ఎక్కువ బట్ లెస్ దాన్ 1 lakh ఉంటే కనుక ఈ అవుట్ సైడ్ డిస్టెన్స్ అనేది ఎన్ని కిలోమీటర్ అంట? 2 కిలోమీటర్స్. ఎంతమ్మా? 2 కిలోమీటర్స్. 2 కిలోమీటర్స్ లోపల ఉంటే దాన్ని ఏమంటారు? అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. 2 కిలోమీటర్స్ ఎక్సీడ్ అయితే గ్రేటర్ దాన్ 2 కిలోమీటర్ దాన్ని ఏమంటారంట? రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారంట. అర్థమైందా? మున్సిపాలిటీ లోపలికి వస్తే మున్సిపాలిటీ పాపులేషన్ ఎంత ఉండాలి? లెస్ దాన్ 10,000. ఒకవేళ మోర్ దాన్ 10,000 ఉంటే మున్సిపాలిటీ లిమిట్స్ అంత లోపలంతా కూడా అర్బనే. మరి మున్సిపాలిటీ చుట్టుపక్కల అవుట్ సైడ్ ద మున్సిపాలిటీ చూసుకుంటే మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు కూడా ఉన్న ల్యాండ్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. ఎప్పుడు? మన మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ మోర్ దాన్ 10,000 బట్ లెస్ దాన్ 1 lakh ఉంటే కనుక. ఎస్ ఆర్ నో? సపోజ్ మన పాపులేషన్ అనేది మోర్ దాన్ 1 lakh బట్ లెస్ దాన్ 10 lakhs ఉంటే కనుక అప్పుడు ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటమ్మా? 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ లోపల ఉన్న ల్యాండ్ అంతటిని కూడా ఏమంటారు? అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారు. 6 కిలోమీటర్స్ దాటిన దాన్ని ఏమంటారు? రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటారంట. అర్థమైందా? నెక్స్ట్, ఒకవేళ మన పాపులేషన్ గ్రేటర్ దాన్ 10 lakhs అనుకోమ్మా, అప్పుడు 8 కిలోమీటర్స్. ఏంటంట? 8 కిలోమీటర్స్. 8 కిలోమీటర్స్ లోపల ఉన్న ల్యాండ్ అంతటిని ఏమనాలంట? అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనాలి. 8 కిలోమీటర్స్ దాటిన ల్యాండ్ అంతటిని ఏమనాలంట? రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనాలి అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమైందా? సో విత్ ఇన్ ద మున్సిపాలిటీలోకి వస్తే లెస్ దాన్ 10,000 ఉంటే రూరల్, మోర్ దాన్ 10,000 వస్తే అర్బన్. అదే మున్సిపాలిటీ నుంచి అవుట్ సైడ్ ద లిమిట్స్ చూస్తే మన మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా మున్సిపాలిటీ యొక్క పాపులేషన్ అనేది మోర్ దాన్ 10,000 లెస్ దాన్ 1 lakh అనుకుంటే అవుట్ సైడ్ లిమిట్ నుంచి 2 కిలోమీటర్స్ అదంతా కూడా అర్బన్ ఏరియా. లోపల 2 కిలోమీటర్స్ దాటితే రూరల్. ఇప్పుడు మన కాకినాడ పాపులేషన్ అనుకున్నాం. కాకినాడ పాపులేషన్ ఎంత అని చెప్పానమ్మా? 5 lakhs. 5 lakhs అంటే ఏ లిమిట్స్ లోకి వస్తుంది? మోర్ దాన్ 1 lakh బట్ లెస్ దాన్ 10 lakhs మధ్యలోకి వస్తుంది. అంటే కాకినాడ మున్సిపాలిటీలోకి వచ్చిన అంత ల్యాండ్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండే. కాకినాడ మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉన్న ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుద్ది, అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుద్ది. అప్ టు 6 kilometers వరకు ఉన్న ల్యాండ్ అంతా కూడా అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అదే 6 kilometers దాటేసిన ల్యాండ్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. సార్ 6 kilometers ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి? మున్సిపాలిటీ ఎండింగ్ నుంచి, అవుట్ సైడ్ లిమిట్. అంతేనా? రైట్. కానీ ఆ డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సార్ మనకి కాకినాడ నుంచి సామర్లకోట ఉందనుకోమ్మా, ఎన్ని కిలోమీటర్లు? సపోజ్ 15 కిలోమీటర్లు అనుకుందాం. ఓకే. కానీ రోడ్డు ద్వారా చూసుకుంటే 15 కిలోమీటర్లు చూస్తారు మీరు. అంతేనా? రోడ్డు మార్గం ద్వారా చూసే కిలోమీటర్స్ కదమ్మా 14 కిలోమీటర్లు. అవునా? రోడ్డు ఇలా మెలికలు తిరిగి వేసాడు అనుకోమ్మా,
ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇప్పుడు సపోజ్ కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళాలనుకోమ్మా, కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళడానికి 100 కిలోమీటర్లు కూడా తిప్పచ్చు మిమ్మల్ని, అంతేనా? సో రోడ్డుని ఇలా 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 తిప్పేసాడు అనుకోమ్మా, రోడ్ ఎంత ఉంటుంది? కిలోమీటర్స్ ఎక్కువ అవుతాయి రావా? ఎస్ ఆర్ నో? రైట్. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఈ కిలోమీటర్లు ఎలా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు? ఏరియల్ డిస్టెన్స్ అంట. ఏ డిస్టెన్స్? ఏరియల్ డిస్టెన్స్ అంటే ఫ్లైట్ డిస్టెన్స్ అంటారమ్మా. ఓకే, సో మన రోడ్ అయితే ఎలా 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 వెళ్తుంది, కానీ ఫ్లైట్ అయితే జస్ట్ ఇలా వెళ్ళిపోతుంది కదమ్మా. ఎస్ సార్, ఎస్ సార్ నో? కాకినాడ నుంచి పిఠాపురానికి ఏరియల్ డిస్టెన్స్ రోడ్ డిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుందమ్మా, అవునా కదా? రోడ్ అయితే బోల్డెన్ మెలికలు వస్తాయి, కానీ ఏరియల్ డిస్టెన్స్ అనేది ఫ్లాట్ డిస్టెన్స్ అన్నమాట. ఓకే, మనం ఇక్కడ డిస్టెన్స్ అని ఉన్నాం కదా, 6 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ అని. ఆ కిలోమీటర్స్ అన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంట? ఏరియల్ డిస్టెన్స్. అర్థమైందా? దాన్నే ఫ్లైట్ డిస్టెన్స్ అంటారు. ఏమంటారు? ఫ్లైట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమవుతుందమ్మా? రైట్. నెక్స్ట్ పాపులేషన్ అన్నారు. ఎప్పుడు పాపులేషన్? ఎప్పుడు పాపులేషన్ చెప్పారా? పాపులేషన్ అంటే సెన్సస్ మారిపోతాయి, మారిపోవా? 1960లో ఉన్న సెన్సస్ ఇప్పుడు ఉన్నదే లేవు కదా. 2011లో ఉన్న సెన్సస్ ఇప్పుడు ఉంటాయా? ఉంటాయి, ఉండవా? మరి సెన్సస్ ఎప్పుడు తీసుకోవాలి? సెన్సస్ ఎప్పుడు తీసుకోవాలి అంటే ఏ రోజైతే మన ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఆ రోజు తీసుకోవాలా? అసెస్మెంట్ ఇయర్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ ఇయర్ సంబంధించి క్యాలిక్యులేట్ చేస్తాం? ప్రీవియస్ ఇయర్ సంబంధించి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఆ ఇయర్ అంటే ఆ ఇయర్ 1 ఏప్రిల్ కి అదే పాపులేషన్, 31 మార్చ్ కి అదే పాపులేషన్ ఉంటుందా? మరి ఎప్పుడున్న పాపులేషన్ తీసుకోవాలి? స్టార్టింగ్ డేట్ కి ఎండింగ్ డేట్ కి. యావరేజ్ అంటే వెయిటెడ్ యావరేజ్, సింపుల్ యావరేజ్, అవునా? ఇవన్నీ ఆలోచించాలా లేదా? ఎస్ ఆర్ నో? అవునా కదమ్మా? రైట్. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, కింద పాపులేషన్ గురించి ఇచ్చాడు. ఏమని చెప్పాడు చదవండి. పాపులేషన్ is based on the last preceding census of which relevant population figures have been published before the first day of the previous year. అంటే ఏ రోజమ్మా? 1st April ఎనీ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్. ఇక్కడ ఏ ఇయర్ తీసుకుంటాం? ప్రీవియస్ ఇయర్. సో తను చెప్పిన లాజిక్ అయితే సగం వరకు కరెక్ట్. అసెస్మెంట్ ఇయర్ లో అసెస్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఏంటి అని రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ లో మనం ఇన్కమ్ ఉన్నది కాబట్టి ఆ ఇన్కమ్ గురించి చూస్తున్నప్పుడు ఆ పాపులేషన్ సెన్సస్ చూడాలి అన్నాడు. కరెక్టే, కానీ అక్కడ ఏ డేట్ చూడాలంటే ఫస్ట్ డే ఆఫ్ ఏప్రిల్ కి ఏదైతే పబ్లిష్డ్ సెన్సస్ ఉన్నాయో ఆ రోజున్న పాపులేషన్ లెక్కేయలేం. మనకు తెలుస్తుందా? తెలియాలంటే ఎవరు చేయాలి? పబ్లిష్ చేయాలో లేదా? సపోజ్ ఈ ఇయర్ మనకి మనం ఇప్పుడున్న ఇయర్ ఏంటమ్మా? రన్నింగ్ ఇయర్ ఏంటి? 2021, 22 ప్రీవియస్ ఇయర్, అంతేనా? నెక్స్ట్ ఏప్రిల్ లోకి వస్తే మనకు వచ్చేది ఏంటి? 22, 23 అసెస్మెంట్ ఇయర్. సో ఇప్పుడు 22, 23 అసెస్మెంట్ ఇయర్ లో నువ్వు ఇన్కమ్ కంప్యూట్ చేసేటప్పుడు ఏ రోజున్న సెన్సస్ తీసుకుంటావు? 1st April 2021 కి పబ్లిష్ చేసిన సెన్సస్. నిజంగా పబ్లిష్ చేసిన సెన్సస్ ఏంటి? మనకు తెలుసు ప్రతి 10 ఏళ్ళకి మనకి పాపులేషన్ సెన్సస్ చేస్తారు తెలుసమ్మా. రీసెంట్ గా జరగలేదు. ఓకే, 2021 లో జరగాలి, జరగలేదు. ఎందుకు? డ్యూ టు కరోనా. ఓకే, నార్మల్ గా అప్పటి వరకు ఉన్న సెన్సస్ ఏంటి? 2011 సెన్సస్. ఏంటమ్మా? 2011 సెన్సస్. అర్థమైందా?
సో కాబట్టి ఫస్ట్ 1/4/2021 కి పబ్లిష్డ్ సెన్సస్ ఏంటి 2011 సెన్సస్. ఆ 2011 సెన్సస్ ప్రకారమే మనం ఈ పాపులేషన్ తీసుకోవాలంట. అర్థమైందా? తర్వాత సపోజ్ 1 ఏప్రిల్ 2021 కి పబ్లిష్డ్ సెన్సస్ అంటే 2011 సెన్సస్ అన్నారు. జూలై 2021 లో మళ్ళీ ఒక పబ్లిషన్ వచ్చింది, సెన్సస్ పబ్లిషన్. అది తీసుకుంటామా? అది తీసుకోవచ్చా? ఆ పాపులేషన్ సెన్సస్ ప్రకారం తీసుకోవచ్చా? డ్యూరింగ్ ద ఇయర్ వచ్చినా సరే మనం ఇంకా పట్టించుకోకూడదు. ఏ రోజున్నా ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఏవైతే సెన్సస్ ఉన్నాయో, పబ్లిష్డ్ సెన్సస్ ఉన్నాయో అవి తీసుకోవాలంట. అంటే 1/4/2021 కి ఇప్పుడు మీరు చూస్తుంటే కనుక ఏ సెన్సస్ ఉన్నాయమ్మా? 2011 సెన్సస్. అయ్యే మీరు తీసుకోవాలి, కానీ మధ్యలో ఒకవేళ సెన్సస్ కనుక వచ్చినా సరే వాటిని కన్సిడర్ చేయకూడదు. అర్థమైందా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. As on 1/4/2001 published 2021 published census are 2011 census అని చెప్పేసి according to that population is 3 lakhs అంటాడు. Okay, so after and in the period of during the year July 2021 there is the latest publication of census. According to that census population is 11 lakhs అంటాడు. ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? 2011 సెన్సస్. ఎందుకంటే 1/4/2021 కి పబ్లిష్డ్ సెన్సస్ ఏమున్నాయి? 2011 సెన్సస్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మా డిస్టెన్స్ అంటే ఏరియల్ డిస్టెన్స్ వరకున్నాం. తర్వాత పాపులేషన్ అంటే ఫస్ట్ డే ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ కి పబ్లిష్డ్ సెన్సస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటామని చెప్పేసి మాట్లాడు. సో దట్ ఇప్పుడు రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే అర్థమైందమ్మా? ఎస్ ఆర్ నో? ఇదే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ డెఫినేషన్ ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్పారు సార్ అని చెప్పేసి అంటే ఇంకొక చోట కూడా వస్తుంది అన్నమాట. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ మనం కనుక అమ్మేసామనుకోమ్మా, మామూలుగా ఏదైనా ప్రాపర్టీ అమ్మితే గెయిన్ వస్తుందా? ఎస్ ఆర్ నో? సో కానీ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మితే కనుక వచ్చే రిసిట్ క్యాపిటల్ రిసిట్. ఆల్ క్యాపిటల్ రిసిట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. అంటే అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక మీరు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే వచ్చే గెయిన్ అగ్రికల్చర్ క్యాపిటల్ గెయిన్ అవుతుందంట, దట్ ఈస్ ట్యాక్సబుల్ అంట అని మాత్రమే చెప్పాడు. అది మాత్రమే చెప్పాడంట. ఏంటంట? అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ మీరు కనుక ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే గెయిన్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి చెప్పాడంట. అంటే దాని అర్థం చెప్పండి. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మడం ద్వారా వచ్చే గెయిన్ అనేది ఇస్ ఇట్ ఏ క్యాపిటల్ గెయిన్? ఈస్ దట్ క్యాపిటల్ రిసిట్ ఈస్ ట్యాక్సబుల్? ఏమి చెప్పలేదు కదా. చెప్పకపోతే ఏమవుద్ది? ఏమి చెప్పకపోతే ఏమవుద్దమ్మా? ఎగ్జంప్టెడ్ కదా. ఎందుకు? ఆల్ క్యాపిటల్ రిసిట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్. రాసుకున్నావా? ఆల్ క్యాపిటల్ రిసిట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేసింది ఏంటి? అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక నువ్వు అమ్మితే దట్ ఈస్ ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అన్నాడు. క్యాపిటల్ రిసిట్ ఈస్ గోయింగ్ టు బి ట్యాక్సబుల్ అని చెప్పాడు. అంటే ఇంకేం చెప్పలేదమ్మా? రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి చెప్పలా. రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చే గెయిన్ క్యాపిటల్ రిసిట్ ట్యాక్సబుల్? నో, ఎగ్జంప్టెడ్. స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేయనంతా కూడా ఏమవుద్ది? ఎగ్జంప్టెడ్. అంతేనా? ఎస్ ఆర్ నో? మరి అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి? అదర్ దాన్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. అంతేనా? వాట్ ఈస్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అదర్ దాన్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్? వాట్ ఈస్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్? ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. అంతేనా? ఎస్ ఆర్ నో? మా అర్థమైందా? అర్థం కాలేదా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? అందుకోసం డీటెయిల్ గా చెప్తున్నాను. అంటే ఇంకొక చోట కూడా కవర్ అవుతుంది కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తానా? ఏమని చెప్తాను? రెఫర్ టు ద అగ్రికల్చరల్ ఇన్కమ్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని ఇస్తాను. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీని గురించి మళ్ళీ ప్రస్తావన కూడా తీసుకురాను. అర్థమైందమ్మా? క్లియర్? సో ఈ ఇక్కడ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనే డెఫినేషన్ దేని నుంచి చూసాం? ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ కి ట్రీట్ చేయాలా వద్దా అనే దానికోసం చూసాం. అర్థమైందా? అంతేగాని కల్టివేషన్ ద్వారా వచ్చే ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అనాలా లేదా అనే దాని గురించి చూసామా? కాదమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ గురించి మాత్రమే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సో ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 4. ఏంటవి? ఇమీడియట్ విసినిటీ ఆఫ్ ది ల్యాండ్, తర్వాత ఆక్యుపైడ్ బై
Cultivator or receiver of rent or revenue. Rent or revenue. Next, use it as a dwelling house, store house or outhouse. Next, assessed to land revenue or covered under rural agricultural land. Then assessed to land revenue ante ee conditions anni chuskovala mana rural agriculture anta kaada ani cheppesani. Assessed to land revenue aithe automatic adi rural agriculture land. అర్థమైందా? Is it clear or not? Next, income derived from any farm building or land apparent thereto arising from the use of such a building or land for the purpose of other than agricultural shall not be regarded as agricultural income. అంటే ఆ బిల్డింగ్ ని గాని ల్యాండ్ గాని అదర్ దాన్ అగ్రికల్చరల్ పర్పస్ కోసం వాడుతున్నట్లయితే దానికి ఏమొస్తుందమ్మా? ఆ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ ని మనం అగ్రికల్చర్ ఇన్కమ్ అంటామా? అనకూడదు. సార్ ల్యాండ్ ఉంది వేరే పర్పస్ వాడుతున్నాం కానీ బిల్డింగ్ మాత్రం స్టోర్ హౌస్ కింద వాడుతున్నాం. ఎక్కడో కల్టివేట్ చేసిన ప్రొడ్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ బిల్డింగ్ ని వాడుతున్నాం. ఇజ్ ఇట్ అనే సరే ఫార్మ్ బిల్డింగ్ నుంచి వచ్చిన ఇన్కమ్ అవుతుందా? నో. This explanation is intended to make it clear income derived by letting of the building or land for the purpose including residential purpose or fit for the any business or profession shall be treated as non-agricultural income and thus would suffer income tax. So దాని వల్ల ఏమవుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, where SSC is a trader of such shifting seedings, same shall be chargeable under the head of profits and gains of business or profession అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, మా ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్ ని షూటింగ్స్ కి పైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒకటి, ఇన్కమ్ ఇన్ ద నేచర్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్ ఫర్ ది యూజ్ ఆఫ్ గార్డెన్ land for the shooting film or tele serial is not to be treated as agricultural income since there is no nexus with the agricultural land. షూటింగ్ ఇచ్చాడంట రెంట్ కి, దాని మీద వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాడా? సార్ కడియంలో పూల మొక్కలు ఉన్నాయి, మధ్యలో ఓ మంచి సాంగ్ ని పిక్చరైజ్ చేస్తున్నారు. ఓకే, దాన్ని రెంట్ కి ఇచ్చాను ల్యాండ్ ని, ఇప్పుడు దాని నుంచి వచ్చిన ఇన్కమ్ ని అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా? ద వెరీ నేచర్ ఆఫ్ పర్పస్ అనేది అదేమ్మా, కాదు కదమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. Additional points. Any income derived from cultivation is agricultural income. Even when income derived in is rental income, it should be in the nature of rent for use of such land for agricultural purposes. Any income derived from basic and subsequent agricultural operations bear the character of అగ్రికల్చరల్ ఇన్కమ్. మన ఆపరేషన్స్ అన్ని కూడా అంటే ఫస్ట్ మార్కెటబుల్ ప్రొడక్ట్ వచ్చేంత వరకు ఉన్న ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేసుకుంటాం? అగ్రికల్చరల్ ఆపరేషన్స్ కింద మనం మాట్లాడుతూ ఉంటాం. బేసిక్ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ ఆర్ tilting, sowing, planting, etc. involving application of human labor and skill upon land and itself. Subsequent operations are weeding, spraying pesticides, tittling or pruning or harvesting. Mere rendering of subsequent operations alone cannot be considered to be an agricultural activity. Only subsequent operations మాత్రమే చేస్తే, ఇందాక నేను ఏం చేశానమ్మా, ఒక మిషన్ కొనుక్కుని ఆ మిషన్ మాత్రమే రన్ చేశాను, ఆ సబ్సిక్వెంట్ ఆపరేషనే కదా. ఆ సబ్సిక్వెంట్ ఆపరేషన్ ని నేను అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా? దేంతో పాటు కలిపి చేస్తే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారు. టోటల్ కల్టివేషన్ అంతా కలిపి చేస్తేనే ఆ సబ్సిక్వెంట్ ఆపరేషన్ కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ అంటామంట. అంతేనా? అదే కదా చెప్పుకున్నాం. However, where an SSC carrying on nursery activity which do not involve basic operation of the land shall be considered to be agricultural income in view of explanation 3 to section 21A అని చెప్పేసి అంటున్నాడు. మా నర్సరీ యాక్టివిటీ చేసాం అనుకోమ్మా, నర్సరీ అంటే పూల కుండీలో మొక్కలు పెంచుతున్నాం. ఈసారి మనం ఏం చేస్తున్నాం? పూల కుండీలో మొక్కలు పెంచుతున్నాం. ఓకే, పంట ఎకరాల్లో పెంచుతున్నాం, మట్టి కుండీల్లో వేసి పూల మొక్కలు పెంచి ఆ పూలు కోసం అమ్ముతున్నాం అమ్మా. ఇజ్ ఇట్ అన్ అగ్రికల్చరల్ ప్రాసెస్? దాన్ని ఏమంటారు? ఇలా పెంచడాన్ని ఏమంటారమ్మా? నర్సరీ అనే కదా అంటారు.
నర్సరీలోనే కదమ్మా పూల కుండీల్లోని లేకపోతే కవర్లో కట్టి మట్టి మొక్కల్లో చేస్తారు. ఇది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాదా? ఇస్ ఇట్ అన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఆర్ నాట్? బెస్ట్ ఆన్సర్ ఏంటి? రైట్. సో ఇక్కడ ఏంటంటేనమ్మా ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఉందమ్మా, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, సౌందర్య నర్సరీస్ అని చెప్పేసి అని ఒక జడ్జిమెంట్ ఉంది. అందులో ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ ఆర్ ట్రేడింగ్ పర్పసెస్, నువ్వు మొక్కలు పెంచి మొక్కలు ఎందుకు పెంచుతున్నావు? ఇక్కడ కుండీల్లోని లేకపోతే ఈ కవర్స్ లో కట్టేసి ఓన్లీ ఫర్ ట్రేడింగ్ పర్పస్ కోసం పెంచుతున్నావు అంట. అలా ట్రేడింగ్ పర్పస్ కోసం పెంచితే కనుక అది కమర్షియల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయితే the nursery is not a agricultural income. If it is no commercial activity is going to involve అనుకుంటే కనుక then that is agricultural income. Even nursery కుండీల్లో మొక్కలు పెంచినా సరే that is also agricultural income లోకి తీసుకుంటాం. ఓకే, కానీ మొక్కలు పడంగా అమ్మేయడానికి నేను ఏం చేయకూడదు? పెంచకూడదు అంట. Is it clear or not? నెక్స్ట్ అగ్రికల్చరల్ ల్యాండ్ అవుట్ సైడ్ ఇండియా. మీకు అవుట్ సైడ్ ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉందంట, అప్పుడు ఏం చేస్తారమ్మా? అప్పుడు అక్కడ నుంచి వచ్చిన ఇన్కమ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటారా? ఈవెన్ దో ఫ్రమ్ ఆపరేషన్స్, మీరు చెప్పిన అగ్రికల్చర్ ఇన్కమ్ డెఫినేషన్ లో చెప్పిన యాక్టివిటీయే ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో చేశారు, అప్పుడు వచ్చిన ఇన్కమ్ ఏమంటాం? అగ్రికల్చర్ ఇన్కమ్ అంటామా? సో వేర్ ది అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, ద క్యారెక్టర్ ఆఫ్ ఇన్కమ్ derived from cannot be considered as agricultural income under the Income Tax Act. Therefore, income arising from the agricultural operations carried outside India is chargeable to tax in India. The same shall be chargeable under the head profits and gains of business or portion if it is carried on business, and in any other case it is taxed under the head income from other sources. మీ బిజినెస్ కల్టివేషన్ అనుకోమ్మా, అప్పుడు అది PGBP లో ట్యాక్స్ అవుతుందంట. ఒకవేళ అది మీ బిజినెస్ కాదనుకోమ్మా, బిజినెస్ యాక్టివిటీగా చేయట్లేదు అనుకోమ్మా, అప్పుడు అది అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుందంట. ఎక్కడి నుంచి వచ్చిన ఇన్కమ్? అవుట్ సైడ్ ఇండియాలో అగ్రికల్చరల్ యాక్టివిటీ మీద వచ్చిన ఇన్కమ్ ఏమంటున్నాడమ్మా? ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దిస్ ఈస్ టోటల్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చరల్ ఇన్కమ్. మా అగ్రికల్చర్ ఇన్కమ్ ఇండియాలో ట్యాక్స్ అవుతుందా? అగ్రికల్చర్ ఇన్కమ్ ఇండియాలో ట్యాక్స్ అవుతుందా? నో. అవుతుంది కానీ ఎవరు వేయలేరు, సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేయలేదు. మరి ఎవరు లెవీ చేయగలరు? స్టేట్ గవర్నమెంట్ లెవీ చేయగలరు. ఓకే, సో లెవీ చేస్తున్నారంటే లెవీ చేయట్లేదు. అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ద అగ్రికల్చర్ ఇన్కమ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ట్యాక్స్. అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ట్యాక్స్ వేయగలమా? వేయలేదు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం వేయలేం, అంతే కదా? ఇలా చెప్పుకోవచ్చు కదమ్మా, రైట్. కానీ దాన్ని ఏం చేస్తారనుకున్నామమ్మా? ఇండైరెక్ట్ వేలో ట్యాక్స్ అనేది లెవీ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. ఆ ట్యాక్స్ లెవీ చేయడం ఎలాగా ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్?